హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాలినీస్ హరివిల్లు. ఈ రోజు మన కిచెన్లో కాలీఫ్లవర్ ఫ్రై, దీన్నే గోబీ 65 అని కూడా అంటుంటారు కదండి. మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు గోబీ 65 పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంటుంది. అంతే టేస్టీగా మనం ఇంట్లోనే గోబీ 65ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మీడియం సైజులో ఉండే ఒక కాలీఫ్లవర్ని తీసుకొని చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని హాట్ వాటర్లో వేసుకొని 2 నిమిషాలు అలాగే ఉంచేయాలి. ఇలా ఉంచడం వల్ల ఇవి బాగా నీట్గా అయిపోతాయండి. దాంట్లో ఉండే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోరు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 పించ్ ఆఫ్ ఫుడ్ కలర్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని బజ్జీల పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బజ్జీల పిండిలాగా ఇలా పల్చగా ఉండకూడదు, అలా అని చిక్కగా ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి. ఈ పిండిలోకి మనం రెడీ చేసి ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకొని పిండి అంతా ముక్కలకి బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక మనం రెడీ చేసుకున్న గోబీనంతా కూడా ఒక్కొక్క పీస్గా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల ముక్కలు అన్నవి బాగా లోపల వరకు కూడా బాగా ఉడుకుతాయండి. అదే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, కలర్ అయితే వచ్చేస్తుంది కానీ లోపల ఫ్రై కాదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో కనుక మీరు గోబీ చేసి పెడితే పిల్లల నుంచి పెద్దల వరకు లొట్టలు వేసుకుంటూ లాగించేస్తారండి. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా మంచిగా క్రంచీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోబీ అంతా వేసేసుకున్నాక కొంచెం పిండి అయితే మిగిలిందండి నాకు. ఈ పిండిలో కొంచెం కాజు కూడా మిక్స్ చేసేసుకొని అది కూడా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కాజును కూడా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని ఇదే ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేయించుకున్నాక మనం రెడీ చేసి ఉంచుకున్న కరివేపాకును కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేయించేసుకొని మనం రెడీ చేసుకున్న గోబీలో వేసుకుంటే ఈ ఫ్లేవర్ అంతా గోబీకి చక్కగా పట్టేసి చాలా టేస్ట్ వస్తుందండి. ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే గోబీ 65 రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.